హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వస్తుంది. గతంలో చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు ఇందులో నిందితుడు. ఇప్పుడు బెయిల్ మీద అయితే బయట ఉన్నాడు. మళ్ళీ ఈ కేసు ఎందుకు రీఓపెన్ చేస్తున్నట్టు? అంటే ఇవాళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కిరాతక హత్య, మళ్ళా ఆ శవాన్ని డోర్ డెలివరీ చేయడం, అంటే తనే చంపానని ఆయన అంగీకరించాడు. ఇదే ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల సమక్షంలో నేను చంపాను అని ఒప్పుకుని జైలుకి వెళ్ళాడు. ఓకే, అలాంటి వ్యక్తి బెయిల్పై విడుదల అవ్వటం, అతను మళ్ళీ ఊరేగించటం, అతన్నే మరి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల ప్రచారంలో పక్కన పెట్టుకుని తిప్పడం సిద్ధం సభల్లో. సార్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది రౌడీ రాజకీయాలా అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు అతనేంటి, అతని ద్వారా నీకు ఓట్లు వస్తాయా? ఇవాళ ఆ కుటుంబం ఏది, ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కనీసం అతని కుటుంబ సభ్యులు మాకు న్యాయం చేయండి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం. అంటే ఇవాళ అతనేంటి, వాళ్ళ తల్లి ఏమంటుంది, సుబ్రహ్మణ్యం తల్లి నా కొడుకు చాలా బలవంతుడు, ఇతను పెట్టలాగా ఉంటాడు. ఎవరు? అనంతబాబు. ఇతను అతన్ని చంపాడంటే నేను నమ్మను. ఇతను ఒక్కడే కాదు, ఇంకా అనేక మంది కలిపి చంపారు. ఏది, అది సామూహిక దాడి. అతన్ని ఎత్తి కారులో వేసుకుని డోర్ డెలివరీ చేయడానికి కూడా అనంతబాబు ఒక్కడి వల్ల కాదు, ఆయన మోయటం. అంత బలిష్టమైనటువంటి వ్యక్తిని ఎలా చంపారు? ఆ బాడీ పైన పోస్ట్ మార్టం నివేదికలో 31 గాయాలు ఉన్నాయి, ఇంకా అంతర్గత గాయాలు 4-5 ఉన్నాయి. అంటే అతన్ని ఏంటి, ఒక కిరాతకంగా నరికి చంపారనమాట. సేమ్ అక్కడ ఏది, వివేకానంద రెడ్డిని అక్కడ పులివెందుల్లో ఎలా అయితే గొడ్డళ్లతో నరికి చంపారో, ఇక్కడ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కాకినాడలో అలాగే చేశారు. అంటే ఇక్కడ ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగకపోవటం, మనం ఆ విషయంలో ఆ ముప్పాళ్ళ సుబ్బారావు, అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు పోరాటాన్ని అభినందించాలి. బాధిత కుటుంబానికి ఆయన అండగా నిలబడటమే కాదు, ఇప్పుడు ఈ ఉత్తర్వులకు కూడా ఆయనే కారకుడు. ఏది, ఈ కేసు రీఓపెన్ చేయటం కోసం ఒక పెద్ద సుదీర్ఘ న్యాయ పోరాటం చేశాడు ముప్పాళ్ళ సుబ్బారావు. ఇప్పుడు ఆ కేసు రీఓపెన్ చేయటమే కాదు, 90 రోజుల్లో అభియోగ పత్రం దాఖలు చేయమని. ఎక్కడున్నాడు అనంతబాబు? పరారయ్యాడా? అంటే వైసీపీ వాళ్ళంతా ఈ కేసులు, ఈ ఇంటరాగేషన్ పరారవటం మనం చూసాం. ఇప్పుడు మళ్ళా పరారీ అయినటువంటి వైసీపీ నేతల జాబితాలో అనంతబాబు కూడా చేరాడా? అతను ఏంటి, ఈ కేసును అడ్డం పెట్టుకుని అతను బయటపడటం కోసం క్యాస్ట్ సర్టిఫికేట్, తప్పుడు కుల ధృవీకరణ పత్రం, ఇప్పుడు కాపు అయితే కొండ కాపుగా చూపించి ఎస్సీ ఎస్టీ కేసు తన పైన లేకుండా చేసుకోవటం. మృతుడు ఎస్సీ, దళిత కుటుంబానికి చెందినవాడు. ఎందుకు చంపినట్టు సార్ ఆయన్ని? అవి బయటికి రావాలి. ఏది, ఇవాళ అనంతబాబుకు సంబంధించినటువంటి అరాచకాలకు అతను సాక్ష్య. అతని కళ్ళ ముందు ఇంకెన్ని హత్యలు జరిగాయి. ఇప్పుడు అతను ఒక మాఫియా డాన్. అనంతబాబు ఆ గోదావరి జిల్లాల్లో ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల దోపిడీలో అక్కడ రంగురాళ్ల క్వారీలు నిర్వహించాడని, అక్కడ రంగురాళ్ల ఆ క్వారీలు ఆ వ్యాపారంలో కూడా ఇతను మరి నిందితుడని మనం మీడియాలో కథనాలు అనేకం చూసాం. అప్పట్లో తూర్పుగోదావరి ఏజెన్సీ ఏరియాలో అక్కడ ఓట్లు వేయాలన్నా, అక్కడ ఉన్నటువంటి గిరిజనులను బెదిరించి అక్కడ ఎవరు గెలవాలన్నా ఆ అభ్యర్థులంతా డమ్మీలే. గెలిచిన ఎమ్మెల్యేలంతా ఇవాళ మొత్తం వాళ్ళ లెటర్ ప్యాడ్లు, వాళ్ళ యొక్క పవర్ అంతా ఇతని చేతుల్లో పెట్టాల్సిందే. దాంతో సరిపుచ్చుకోక ఇక చివరికి ఏకంగా ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్సీ అంటే లెజిస్లేచర్ కౌన్సిల్ అంటే ఏంటి, శాసన మండలి. అంటే రాష్ట్ర స్థాయిలో అది పెద్దల సభ, దేశ స్థాయిలో పెద్దల సభ రాజ్యసభ, అంటే దిగువ సభ లోక్సభ అంటారు. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ. ఇదేంటి, ఇది నేరుగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు వెళ్ళే సభ. ఎవరిని నువ్వు కౌన్సిల్కి పంపాలి? సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘకాలం ప్రజాసేవ చేసినటువంటి వాళ్ళు, విద్యాధికులు, లేకపోతే జర్నలిస్టులు, కళాకారులు, వీళ్ళని ఎంపిక చేసి పంపిస్తారు కౌన్సిల్కి. సరే, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హంతకుడు, ఇప్పుడు హంతకుడు అనే అనొచ్చు కదా సార్, హంతకుడిని పెట్టుకుని ప్రచారానికి తిరగడం ఏంటి సార్?
తన క్యాన్వాయిలో ఎక్కించుకొని తిప్పేవాడు. ఏది ఎప్పుడు ఆ గోదావరి జిల్లాలకు అతను పర్యటనకి వెళ్ళినా బహిరంగ సభ పైన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు చేత్తో అభివాదం చేస్తుంటాడు, నమస్కారం చేస్తుంటాడు, ఇంకోవైపు అనంతబాబు. అంటే ఏంటి, బెదిరించటమా, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడమా, ఇతనే తన నాయకుడని ఇవాళ అసలు అతన్ని ఎమ్మెల్సీ చేయడం అంటే రౌడీల లేళ్ల అప్పిరెడ్డి ఇక్కడ గుంటూరు నుంచి ఆయన కూడా ఎమ్మెల్సీ. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి క్రిమినల్స్ అందరినీ చట్టసభ సభ్యులకు పంపడం ద్వారా ఏం సందేశం ఇచ్చాడు తన పార్టీ తరఫున? అంటే రప్పరప్పనా? రప్పరప్ప నరికేసే వాళ్ళే ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల. వివేకానంద రెడ్డి కిరాతకంగా చంపారే సొంత బాబాయిని, సొంత ఇంట్లో 7 గొడ్డలి వేట్లు, 2 లీటర్ల బ్లడ్. ఆమె ఏమంది, డాక్టర్ సునీత, ఇప్పుడు నీ చెల్లెలే కదా, ఏమంది, నా తండ్రి రక్తంతో తడిసిన సింహాసనం మీద నువ్వు కూర్చున్నావన్నాయి. అదేమంటే ఆమెనే బ్లాక్మెయిల్ చేశాడా జగన్మోహన్ రెడ్డి? ఏమో నువ్వు మీ ఆయన కలిపి చంపించారేమో అన్నాడట. ఇప్పటికీ ఆమె న్యాయ పోరాటం కంటిన్యూ చేస్తూనే ఉంది. అవినాష్ రెడ్డి బెయిల్ మరి అది కూడా వచ్చినట్టుంది కోర్టు దగ్గర. మళ్ళీ అది ఏమో జరుగుద్దో చూడాలి. ముందు అసలు కొన్ని అంశాలు అడిగినట్టుంది కోర్టు కూడా, ఆ క్లారిటీ. అసలు సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసుని క్లోజర్ చేసిందా, ఆ క్లోజర్ రిపోర్ట్ ఏదో అడిగినట్టుంది. అసలు మీరు ట్రయల్, ఇన్వెస్టిగేషన్ 2 ఏకకాలంలో చేయగలరా? దాన్ని బట్టి నేను అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద తీర్పు చెప్తానో ఏదో అన్నట్టున్నారు. ఈరోజు ఇవాళ అనంతబాబు ఇష్యూ, ఇవాళ పునర్విచారణ, మరి నెక్స్ట్ ఆయన జైలుకి గనక వెళ్ళడం తథ్యం అయితే ఇవాళ ఏంటి, దళిత కుటుంబాలు. అతనేదో ఉపాధి కోసం నీ దగ్గర డ్రైవర్గా చేరాడు, నువ్వు చెప్పిన పనులన్నీ చేశాడు. ఆ కుటుంబానికి నువ్వు ఇచ్చిందేంటి? ఇవాళ ఆ కుటుంబం రోడ్డున పడింది. అరే చంపటం కాదమ్మా, చంపి డోర్ డెలివరీ చేస్తారా? అంటే చట్టాలు కూడా ఏం చేయలేవు అని అంతేనా? అంటే ఈ ప్రభుత్వం మాది, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి, మా నాయకుడు, మేము ఏది చేసినా చెల్లుబాటు అవుద్దనా? అంటే ఎంత పెద్ద నేరం చేస్తే ఆ నేరస్తుడికి అంత పెద్ద పదవా? అంతే. ఇప్పుడు మాచర్లలో మనం చూసాం, బొండా ఉమాను, బుద్ధా వెంకన్న, వాళ్ళేదో అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నామినేషన్ లేదంటే వాళ్ళు నామినేషన్లు ఎంచడానికి అక్కడికి వెళ్తే తలల బద్దలు కొట్టారు. ఒక పెద్ద రాడ్డు తీసుకుని అప్పటినే ఏది ఎదురు బొంగుతో తలపగల కొట్టాడు హైకోర్టు అడ్వకేట్ కిషోర్. అసలు వీళ్ళు భయపడిపోయారు. బొండా ఉమా ఎమ్మెల్సీ, ఇతను మాజీ ఎమ్మెల్యే ఎవరు, బొండా ఉమా, బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ. వాళ్ళకి వాళ్ళ పోలీసు రక్షణతో చుట్టూతో తిప్పి పంపిస్తే ఆ కొట్టినాడిని మున్సిపల్ చైర్మన్ చేశారు. ఫ్యాక్షనిస్టులు అందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారంటారా సార్? కేర్ ఆఫ్ అడ్రస్ అంటే క్రిమినల్స్, రౌడీలు, గుండాలు. మీ రాజకీయాలకు సంప్రదించాల్సిన చిరునామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? జోగి రమేష్ ఆయన ఏంటి, అసలు ఏకంగా చంద్రబాబు ఇంటిపైనే దాడికి 100 కార్లు రౌడీలతో వెళ్తే రఘురామకృష్ణరాజును ఉద్దేశించి సభలో పచ్చి బూతులు తిట్టాడు మంత్రి. ఏకంగా మంత్రి చేసి పారేశాడు అతన్ని. మనం అనుకున్నది అదే అనమాట. ఎంత పెద్ద నేరం చేస్తే జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద పదవి ఇస్తాడు అని. అంటే నేరస్తుల పార్టీగా అసలు ఏంటి వాళ్ళ, అసలు ఆ పార్టీ అబ్రివేషనే మారిపోయిందా? వైఎస్ఆర్సీపీ అంటే బూతులు మాట్లాడినా కూడా సార్, ఆ పార్టీ పేరే వైఎస్ రప్పరప్ప, లేకపోతే సి అంటే క్రిమినల్స్ పార్టీయా? ఎవరు అన్నారు ఆ మాట కూడా, రప్పరప్ప అని పెట్టేసుకోండి మీ పార్టీ పేరు అని. గొడ్డలో లేకపోతే ఏదో సింబల్ పెట్టుకోండి మీకు సింబల్గా. ఇవాళ ప్రజల్లో చర్చ, అసలు ఇది రాజకీయ పార్టీ అయినా, ఇదొక గ్యాంగా, ఒక క్రిమినల్స్ గ్యాంగ్ నడుపుతున్నాడా, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ చర్చ. రైట్. ఎస్, థ్యాంక్ యూ సార్.